ఈ 10 Only 10 నిమిషాలు minutes. బిఫోర్ గోయింగ్ టు Bed. స్లీప్ ఫస్ట్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి, పక్కన పెట్టేసేయండి. కళ్ళు మూసుకొని అన్నీ సిద్ధం చేసుకోండి. పడుకునే ముందు చక్కగా బెడ్ మీద పడుకొని మొత్తం అంతా రివ్యూ చేసుకోండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇప్పుడు పడుకునేంత వరకు ఏం జరిగిందో ఒకసారి రీక్యాప్ రివ్యూ చేసుకుంటూ రండి. మనకు అన్నీ గుర్తొచ్చేస్తాయి, ఏమేం చేసామో ఎక్కడికి వెళ్ళామని. మనకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ చెప్తారండి. మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ చెప్తారండి. అసలు ఎవరు హెల్ప్ చేయలేదు సార్ అని అంటారేమో. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఉదయం లేస్తేనే అమ్మ మనకు ఫుడ్ పెడుతుంది, గ్రాటిట్యూడ్. అదే help. ఇంకేంటి, పెళ్ళైన వాళ్ళైతే వైఫ్ పెడుతుంది. ఎప్పుడైనా వైఫ్కి ఇది బాగుంది, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పేవా? చెప్పుమ్మా, చెప్పు రాజా. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ చెయ్యి ఇలా ఉంది కాబట్టి కదా ఈ ఎక్స్ప్రెషన్ చెప్తున్నాను నేను. ఈ వాయిస్ వస్తుంది కాబట్టే కదా నా మెసేజ్ మీకు వెళ్తూ ఉంది. నీకు నువ్వు ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పుకున్నావా? ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పుకున్నావా? లేదు. అంటే యూనివర్స్, ఆ క్రియేటర్ మనకి ఏమేమి ఇచ్చాడో ఏ రోజైనా మన గ్రాటిట్యూడ్ చెప్పలేదు. అసలు అనారోగ్యాలకి, ఈ పరిస్థితులకి, ఆర్థిక ఇబ్బందులకి కారణం ఏంటంటే గ్రాటిట్యూడ్ అనేది చెప్పకపోవడం. అప్పులు ఇచ్చిన వాడిని తిట్టుకుంటూ ఉంటారు చాలామంది కదా. ఎంత బ్లెండర్ మిస్టేక్ అంటే అది. సమయానికి డబ్బులు ఇచ్చాడు కదా సార్, వడ్డీ పక్కన పెట్టండి. నీకు ఆ పని జరిగింది కదా, కాలేజ్ ఫీజు కట్టావు కదా, మీ పిల్లాడిని పని జరిగింది కదా, అబ్బా వీడు ఫోన్ చేస్తున్నాడు రా, నరకం చూపిస్తున్నాడు అంటది. తీసుకునేటప్పుడు లేదా వాడి చుట్టూ పడి ఎంత పొరపాటు అది. ఒక సహాయం చేసిన వ్యక్తి గురించి అంత తప్పుగా మాట్లాడుకుంటారు, ఆలోచిస్తారు. సో ఇవన్నీ ఏంటంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ లేకపోవడం, దేనికి గ్రాటిట్యూడ్ చెప్పాలో తెలియకపోవడం. సో ఆ విధంగా ప్రతిరోజు పడుకునే ముందు నీకు ఎవరెవరు హెల్ప్ చేశారో, అసలు ఎవరు లేకపోతే నీ జీవితం ఇక్కడ దాకా రాదో వాళ్ళందరికీ, తల్లిదండ్రుల దగ్గర నుంచి, విద్య నేర్పిన గురువుల దగ్గర నుంచి, నీకు బుద్ధి నేర్పించిన వాళ్ళకు కూడా నువ్వు గ్రాటిట్యూడ్ చెప్పాలి. సో ఆ విధంగా ఒక్క 10 నిమిషాలు నీకు ఎవరెవరు హెల్ప్ చేశారో, ఎవరెవరు నిన్ను తయారు చేస్తున్నారో, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, అందరినీ ఒకసారి గుర్తు చేసుకుని వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ చెప్పే. వాళ్ళు లేకపోతే లైఫ్ లేదబ్బా. నెగిటివ్ పీపుల్ కావచ్చు, పాజిటివ్ పీపుల్ కావచ్చు, ఎవరన్నా అసలు లైఫే లేదు. ఎవరు లేకుండా చూడాలి, ఒక్కడివే ఇంట్లోంచి లేచి అలా వీధిలో తిరిగేసి ఇంట్లోకి వచ్చి పడుకున్నావు అనుకో, ఎవరు లేకపోతే జీవితం శూన్యం.